ఏపీ రాష్ట్రానికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖకి ఆయన చాలా అంటే చాలా కష్టపడి ఇప్పుడు కొన్ని నిధులైతే తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చిన యూనియన్ బడ్జెట్లో మాత్రం ఏపీ రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి అనుకోవచ్చు. ఎన్ని గ్రామాలకి ఏమేం మరమ్మతులు చేయించడానికి ఇంత అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు దూకుడు చూస్తుంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం రాగానే ఫస్ట్ అండ్ షుడ్గా రోడ్లు వేయించాలని ఆయన కంకణం కట్టుకున్నారు. దానికి అప్పట్లోనే 450 కోట్ల పైచిలకు అమౌంట్ 480 కోట్లేమో రోడ్ల కోసం కేటాయించుకున్నారు. ఎందుకంటే అది కేవలం జనసేన తరపున చేపిస్తున్నట్టుగా కొన్ని పనులు అయితే ఆయన ఖచ్చితంగా చేపిస్తున్నారు. ఆ రోజున రోడ్లన్నీ కూడా పడుతున్నాయి ప్రతి గ్రామంలో. అంటే ఆ ఖాతా అంతా కూడా జనసేన కిందకి వెళ్తుంది, ఆ క్రెడిట్ అంతా కూడా. సో ఈరోజు రోడ్లు ఏపీలో చాలా రోజుల తర్వాత వెళ్ళిన వాళ్ళందరూ రోడ్లు చాలా బాగున్నాయి, మా ఊళ్ళో ఇంత సాఫీగా నేను ఎప్పుడు గతుకుల రోడ్లు వెళ్ళేవాడిని, ఈరోజు ఈ జనసేన రావడం వల్ల ఇంత మంచి రోడ్లు వచ్చినాయని అందరూ కూడా పొగుడుతూ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తున్నారు అనమాట. ఆ రోడ్లు వీడియోలు తీస్తూ ఇవి ఎన్నాళ్ళలో మేము ఈ రోడ్డు చూడాలనుకున్నాం అని చెప్పి. సో అందులో అయితే సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ సీజ్ ద షిప్ అంటూ మళ్ళీ ట్రెండ్లోకి నిలిచారు. అక్రమ రవాణాలు ఏవైతే జరుగుతున్నాయో పోర్ట్ ఏరియాల్లో వాటిని కూడా ఖండిస్తూ వాళ్ళ మీద కూడా ఒక దాడి అయితే మొదలుపెట్టారనమాట. అట్లానే నెక్స్ట్ రాజకీయ నాయకులు వాళ్ళ ఒక్కొక్కళ్ళు చిట్టా విప్పుతూ ఎవరు అడవుల్లో ఎవరు స్కామ్ చేస్తున్నారు, అటవీ శాఖ సంబంధించి వాళ్ళు ఎవరెవరు దొంగలు ఏమేమి కొట్టేశారు, ఇంతకుముందు ఎంత దాచుకున్నారు, ఎంత దోచుకున్నారు అనే కూడా చిట్టా అంతా బయట పెడుతున్నారు అనమాట. మళ్ళీ ఇప్పుడు ఇంకొక దాంట్లో కూడా జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే గ్రామ పంచాయతీలకి కానీ పంచాయతీరాజ్ శాఖ తరపున 104 కోట్ల 25 లక్షలు ఏమో సంథింగ్ అమౌంట్ తెచ్చుకున్నారనమాట. ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీల నిర్మాణానికి కొరకు అనమాట. సో అందులోనూ 417 గ్రామాలకి బడ్జెట్ అయితే తెచ్చుకున్నారు. ఖచ్చితంగా అన్నీ కూడా కట్టబోతున్నారు కొత్తవి. అండ్ అందులో 200 గ్రామాల్లో అయితే అసలు పంచాయతీలు అనేది ఉంటుందని కూడా వాళ్ళకి తెలియదు. అంటే అంత వెనకబడిన ఏరియాల్లో అక్కడ కూడా 200 నిర్మించడానికి అక్కడ కూడా బడ్జెట్లోనే ఇంక్లూడ్ చేసుకున్నారంట. సో మొత్తం కలిపి 417 గ్రామాలు, అదే 417 గ్రామాల్లో సచివాలయాలు అయితే కట్టబడుతున్నారు. సచివాలయాల కన్నా కూడా పంచాయతీలు అంటే మేలు. మనం అది జగన్ మాయలో పడిపోయే సచివాలయం అనేది బాగా రిజిస్టర్ అయిపోయింది ఒక 5 ఏళ్ళ బట్టి. సో పంచాయతీలు అనేది కూడా మర్చిపోయాం. ఇప్పుడు ఆ పంచాయతీలు మళ్ళీ కట్టి పునర్వైభవాన్ని తీసుకొస్తున్నారనమాట. సో మన ముందుకు వెళ్తున్న రాష్ట్రాన్ని ఖచ్చితంగా పట్టి లాగి 1990లో 80లోకి తీసుకెళ్ళిపోయాడు అనమాట జగన్ గారు. సో అటు డెవలప్మెంట్ లేక ఇటు మనుషుల్ని అదకనే ఒక రాచరికం అనేది చూపించి చాలా గడ్డు కాలానికి తీసుకెళ్ళిపోయారని చెప్పాలి. 5 ఏళ్లలోనే దగ్గర 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయారని చెప్పాలి. సో మళ్ళీ చంద్రబాబు గారు ఆయన పవన్ కళ్యాణ్ గారు కష్టపడి వాళ్ళ విజన్తో వాళ్ళకున్న ప్రోద్బలంతో ఎలాగోలా ముందుకు ఆ 50 ఏళ్ళ ముందుకు తీసుకొచ్చి మళ్ళీ డెవలప్మెంట్ అవుతున్న స్టేజ్కి తేవాలి అంటే ఈ 5 ఏళ్ళు కూడా సరిపోతుందో లేదో చెప్పలేము. మరైతే యాజ్ ఆఫ్ నో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలకు గాను అటు ఏదైతే చేయాలో అన్ని 100% జస్టిస్ చేస్తున్నారు. సో మరి ఆ స్టేట్ ఆ కోఆర్డినేషన్లో ఇంత బడ్జెట్ తీసుకురావడం కూడా చాలా గొప్ప అని చెప్పాలి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆయనకు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మనం కూడా ఇంక అంతకన్నా ఏం చెప్తాం, సెల్యూట్ కొట్టి వదిలేయడం తప్ప.